స్కిల్లర్ 7లో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే 3 స్టెప్స్ ఫాలో అయితే సరిపోతుంది. నెంబర్ 1 సైన్ అప్, నెంబర్ 2 ప్రొఫైల్ క్రియేషన్, నెంబర్ 3 మీకు వచ్చిన వర్క్ స్కిల్ని యాడ్ చేసుకుంటే మీ అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. సో దానికి నేను ఫస్ట్గా ఈ టాప్ రైట్ కార్నర్లో హాయ్ అని కనిపిస్తుంది కదా, సో దాని మీద క్లిక్ చేస్తున్నాను. సో నాకు ప్రజెంట్ అకౌంట్ లేదు కాబట్టి నేను క్రియేట్ అన్ అకౌంట్ కొడతాను. ఒకవేళ అకౌంట్ సైన్అప్ అయిపోతే సో లాగిన్ మీద క్లిక్ చేసేసి నా క్రెడెన్షియల్స్ ఇచ్చేసేస్తే లాగిన్ అయిపోతుంది. సో ప్రజెంట్ అయితే నేను క్రియేట్ అన్ అకౌంట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో సైన్అప్ పేజ్ అయితే మనకు ఓపెన్ అయిపోతుంది. సో సైన్అప్ పేజ్లో మన నేము, నేను డెమో పర్పస్ కాబట్టి స్కిల్లర్ 7 1 2 3 gmail.com. సో మన పాస్వర్డ్ కూడా సో ఏదైతే సెట్ చేసుకుందాం అనుకుంటున్నామో ఆ పాస్వర్డ్ 2 3 4 5 6 7 8. సో మన పాస్వర్డ్ ఇంకోసారి కన్ఫర్మ్ చేయమని అడుగుతుంది. సో మనం సేమ్ పాస్వర్డ్ కొట్టాలి. 8 కొట్టేసి అన్నీ ఎంటర్ చేసిన తర్వాత సైన్ అప్ మీద క్లిక్ చేయండి. సో సక్సెస్ఫుల్గా లాగిన్ అయిపోతాం. సో వన్స్ లాగిన్ అయిపోయిన తర్వాత మనకి ఆప్షన్స్ అనేవి ఎనేబుల్ అవుతాయి. సో ఫస్ట్ వన్ ప్రొఫైలు. సో ప్రొఫైల్ మీద క్లిక్ చేసి మనం ప్రొఫైల్ అయితే క్రియేట్ చేసుకోవాలి. నెంబర్ 2 చెప్పుకున్నాం కదా. సో మన ప్రొఫైల్ ఎందుకు క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నామంటే మన వర్క్ను చూసి ఎవరైతే పబ్లిక్ ఉంటారో, ఎవరికైతే మన వర్క్కి సంబంధించిన వాళ్ళతో అవసరం ఉంటుందో, ఒకవేళ మనకే కాల్ చేయాలి అనుకుంటే సో ఇక్కడ మన కమ్యూనికేషన్ డీటెయిల్స్ అండ్ మన అడ్రస్ ఇస్తామన్నమాట. సో దానికి మన హోమ్ టౌన్ నేమ్ ఇచ్చుకుంటే సరిపోతుంది. ఇక్కడ అడ్రస్ వచ్చేసరికి నేను హైదరాబాద్ అని ఇస్తున్నాను. పిన్ కోడ్ మాత్రం మస్ట్ అండ్ షుడ్ ఇవ్వాలి, మీ ఏరియా పిన్ కోడ్. సో 5,60,000 అని ఇస్తున్నాను. ఫోన్ నెంబర్ మనకి కాల్ చేయాలనుకుంటే మన ఫోన్ నెంబర్ ఖచ్చితంగా ఇవ్వాలి. సో నేను డెమో పర్పస్ కాబట్టి సో ఒక ర్యాండమ్ నెంబర్ ఇస్తున్నాను. సో ప్రొఫైల్ ఫోటో కూడా సెట్ చేసుకోవచ్చు. సో మ్యాక్సిమం మన ఫోటో ఇచ్చుకుంటేనే మన ఫోటో ప్రొఫైల్ ఫోటోగా సెట్ చేసుకుంటేనే మోస్ట్లీ పబ్లిక్ మనల్ని నమ్మి మనకు కాల్ చేస్తారు. లేదు మీరు వేరే నెంబర్ క్రియేట్ చేసుకున్నారు, వేరే ఫోటో పెట్టుకున్నారు అంటే మోస్ట్లీ మీకు కాల్స్ రాకపోవచ్చు. సో ప్రొఫైల్ అనేది మనం అంతా సెట్ చేసుకొని అప్డేట్ కొడితేనే మనం ఏమి వీడియోస్ ఆర్ ఇమేజెస్ ఎనీథింగ్ ఏం అప్లోడ్ చేసినా సరే హోమ్ పేజ్లో అందరికి కనిపిస్తాయి. లేకపోతే ఎవ్వరికి మీ వీడియోస్, మీ ఇమేజెస్ హోమ్ పేజ్కి రాగానే ఎవరికి కనిపించవు. ఓన్లీ మీకోసం సెర్చ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటేనే కనిపిస్తారు. లైక్ ఇప్పుడు లాస్ట్ ఆప్షను మీకు వచ్చిన స్కిల్ని యాడ్ చేసుకోవడం. సో స్కిల్ని యాడ్ చేయాలంటే జస్ట్ సేమ్ మళ్ళీ మన నేమ్ మీద క్లిక్ చేసేసి యాడ్ యువర్ స్కిల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ సెలెక్ట్ స్కిల్లోకి వెళ్ళి మ్యాసెండరీ మీద క్లిక్ చేస్తే సో ఫస్ట్ మ్యాసెండరీ ఆప్షన్ ఉంది కాబట్టి సో మ్యాసెండరీ వర్క్ వస్తే మ్యాసెండరీ, కార్పెంటర్ వర్క్ వస్తే కార్పెంటరీ, ఎలక్ట్రీషియన్ అయితే ఎలక్ట్రీషియన్, ప్లంబర్, పెయింటర్ ఇలా సమ్ కేటగిరీస్లో మేము సెలెక్ట్ చేసి పెట్టాము. సో వీటిల్లో మీకు ఏ వర్క్ అయితే వచ్చో దాన్ని సెలెక్ట్ చేసుకుని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఫర్ సపోజ్ నాకు ఇప్పుడు కార్పెంటర్ వర్క్ వచ్చు అనుకున్నాం, కార్పెంటర్ సెలెక్ట్ చేసుకున్నాను, యాడ్ కొట్టేశాను. సో ఇక్కడ మనకు కనిపించేస్తుంది అనమాట కార్పెంటర్ యాడ్ చేసుకున్నాను. ఒకవేళ నీకు అవసరం లేకపోతే డిలీట్ చేసేస్తే డిలీట్ అయిపోతుంది మీకు. సో నాకు కార్పెంటర్తో పాటు కార్ డ్రైవింగ్ కూడా వచ్చు అని సెలెక్ట్ చేసుకుంటాను. సో కార్ డ్రైవింగ్ సెలెక్ట్ చేసుకున్నాను, యాడ్ కొట్టేసేసాను. సో ఈ రెండు కార్పెంటర్ అండ్ కార్ డ్రైవర్. సో ఇవి మన యాడ్ స్కిల్స్ ఎలా పబ్లిక్కి యూజ్ అవుతుంది అంటే ఫర్ సపోజ్ పబ్లిక్ వచ్చి నాకు ఒక కార్ డ్రైవర్ కావాలి అని చెప్పేసి సెర్చ్ చేసుకుందాం అనుకుంటాడు. సో దానికి జస్ట్ గ్రిడ్ మీద క్లిక్ చేసి కార్ డ్రైవర్ మీద క్లిక్ చేసి ఫైండ్ డ్రైవర్స్ మీద క్లిక్ చేసేస్తే మీ నేమ్ వచ్చేస్తుంది. మీరు ఉన్న ఏరియా లొకేషన్ పిన్ కోడ్ ఎంటర్ చేశారు కదా, సో ఆ ఏరియాలో ఉన్న పర్సన్ కనుక సెర్చ్ చేస్తే ఎవరైతే తనకు నియర్ బై ఉన్న వాళ్ళందరూ ఫస్ట్ ప్రిఫరెన్స్ చూపిస్తుంది అన్నమాట. అది కూడా ఫస్ట్ రిజిస్టర్ అయిన వాళ్ళని మాత్రమే ఫస్ట్ చూపిస్తూ ఉంటుంది మీ ఏరియాలో కూడా. సో అలా. సో నేను ఇక కార్పెంటర్ కూడా యాడ్ చేశాను కాబట్టి మళ్ళీ కార్పెంటర్ కూడా చూస్తున్నాను. సో కార్పెంటర్ స్కిల్లర్ అని యాడ్ చేశాను కదా, సో స్కిల్లర్ అని కూడా కనిపిస్తుంది. జస్ట్ మన లోగో మీద క్లిక్ చేసేస్తే
మీ ప్రొఫైల్ ఇక్కడ మొత్తం కనిపిస్తుందనమాట. మీ ప్రొఫైల్ ఫోటో యాడ్ చేసుకుంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది. మీ నేము, మీ అడ్రెస్, మీ ఫోన్ నెంబరు, మీకు ఇంకా ఏమేమి స్కిల్స్ వచ్చో అవి. అండ్ ఇక్కడ మీ వర్క్‌కు సంబంధించిన ఏమన్నా వీడియోస్, ఇమేజెస్ అప్‌లోడ్ చేస్తే ఇక్కడ మొత్తం మీ ప్రొఫైల్‌లో కనిపిస్తుందనమాట. ఓకే. ఇంతేనండి క్రియేట్ చేయటం.